ఇచ్చిన నోటీసులు ఎట్లా చూస్తారు? ఎందుకంటే దీంతో మూడోసారి పిలిచిన పరిస్థితి. మొన్న కాళేశ్వరం విచారణ అయిపోయింది. సో మళ్ళీ కొత్తగా ఇది మళ్ళీ తెరపైకి రావడం ఎట్లా చూస్తారు? మేమేమంటున్నాం అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు అమలు చేయడం రేవంత్ రెడ్డికి చేతగాక డైవర్షన్లో పాలిటిక్స్లో భాగంగా మాత్రమే ఈరోజు కేటీఆర్ గారిని ఏసీబీ నోటీసులని, మోడీ గారు ఈడీ నోటీసులని, ఈరోజు కేటీఆర్ గారు అక్కడ బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పైన. కాబట్టి ప్రజలు ఒకవేళ కేటీఆర్ గారు ఏ విధంగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు గ్రామాల్లో యువత అయినా కానీ చైతన్యవంతమవుతుంది, మహిళలు చైతన్యవంతులు, రైతులు చైతన్యవంతమవుతారు. వాళ్ళు ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు అడ్డమైన కేసులు పెట్టి ఈరోజు ఏసీబీ అని, అదేవిధంగా సైబర్ క్రైమ్ అని ఆ కేసులు పెట్టి పిలిపించడం అవుతుంది. నువ్వు ఎలాంటి కేసులు పెట్టినా ఏం చేసినా కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉంటాడు, ప్రభుత్వాన్ని నిలుస్తూనే ఉంటాడు, ప్రజల పక్షాన నిలబడతాడు. అంటే ఎందుకు భయపడతా ఉన్నారు? కేసులకు ఎందుకు భయపడతా ఉన్నారు? మేము విచారణకు హాజరు కాలేదు, మేము ఎదుర్కోలేదు ఆ కేసులు, ఎందుకు భయపడతాను అవినీతి చేయనప్పుడు అని మాట్లాడుతాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అవినీతి ఏముందండి? ఈ ఫార్ములా రేస్ కార్ల అవినీతి ఏముంది? బ్యాంక్ టు బ్యాంక్ ఉన్నది, 55 కోట్లు బ్యాంక్ టు బ్యాంక్ ఉన్నది. నీకు చేతన అయితే, నీకు దమ్ము ఉంటే, నువ్వు మొగోడు అయితే రేవంత్ రెడ్డి నువ్వు 55 కోట్లు తీసుకుపో. ఈ ఫార్ములా ఆడున్న సంస్థల దగ్గర ఉన్నాయి కదా, పోయి తీసుకురా. నువ్వు ప్రభుత్వ ధనమే కదా అది. ఆల్రెడీ మేము ఇందులో అవినీతి ఏం లేదు. వీడేంటంటే చేతగాక ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్మర్ రేసు అనేది ఒక గొప్ప ఈవెంట్. ప్రపంచంలోనే గొప్ప గొప్ప దేశాలు అంటే బ్రిటన్, బ్రెజిల్, ఫ్రాన్స్ లాంటి, అమెరికా లాంటి గొప్ప గొప్ప దేశాలలో నిర్వహిస్తాడు. భారతదేశంలో స్వతంత్రం ఇప్పుడు 70 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఈ ఫార్ములా రేస్ ఇక్కడ ఎవరైనా నిర్వహించినా, ఏ మొగోడు నిర్వహించినా, ఏ మొగోడు నిర్వహించలేడు. ఎందుకంటే నిర్వహించడం చేతగాక ఈరోజు భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రానిక్ వాహనాలను భవిష్యత్తు యువతరానికి చెప్పాలనే ఉద్దేశంతో నేను, అదేవిధంగా పర్యావరణాన్ని పర్యావరణానికి సంబంధించి కార్బన్ సంబంధించి ఈరోజు పొల్యూషన్ వాతావరణం ఉన్నది. ఆ వాతావరణానికి సంబంధించి ఎలక్ట్రానిక్ వాహనాలు వాడితే వాతావరణం మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు కార్ రేస్ నిర్వహించడం. ఎందుకంటే ఇక ఎలక్ట్రానిక్ కంపెనీలు, వివిధ దేశాల్లో ఉండే ఎలక్ట్రానిక్ కంపెనీలు హైదరాబాద్ వచ్చి పెడతాయి. అదేవిధంగా నువ్వు ఇప్పుడు కేటీఆర్ గారు ఏం చేసినంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని వివిధ దేశాలతో పోటీ పడాలనే ఒక లక్ష్యంతోనే ఇక్కడ కార్ రేస్ నిర్వహించడం జరిగింది. ఆ కార్ రేస్ ఇక్కడ నిర్వహిస్తే 700 కోట్ల లాభాలు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, ఇప్పుడు గత ప్రభుత్వంలో నిర్వహించిన కార్ రేసును ఈయన వచ్చిన తర్వాత ఇక్కడ నిర్వహించాలి. ఈయన నిర్వహించడం చేతగాక ఈరోజు ఒకవేళ ఇంట్లో అవినీతి జరిగితే మీ మిత్రపక్షమైనటువంటి డిఎన్ఏ, కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి డిఎంకే పార్టీ అయినటువంటి స్టాలిన్ గారు కార్ రేస్ ఎందుకు నిర్వహిస్తాడు? మరి రేవంత్ రెడ్డికి నీకు నిర్వహించడం చేత కాదు, ప్రజలకు నీవు ఇస్తున్న హామీలు ఇవ్వడం చేత కాదు, హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ పెట్టాలనే ఆలోచన లేదు. నీవు ఇస్తున్నటువంటి ఇప్పుడు గుర్తుపెట్టుకొని మనోనికి ఏంటంటే నోటు కేసుల దొంగ దొరికింది కాబట్టి మనోడు అంటే కమిషన్ల పైన ఎక్కడెక్కడ పైసలు ఉన్నాయని రాబట్టుకోవాలని ఆలోచన తప్ప కానీ రైతులను బాగుపరచాలి, విద్యార్థులను బాగుపరచాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన అస్సలు లేదు. ఈరోజు ఏసీబీ కొట్టుకోండు కేటీఆర్ గారు, కడిగిన మొత్తం తీరు బయటకు వస్తుందని ఆశావాదం వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ. ఓకే సార్.